హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ వరల్డ్. ఈ రోజు మన వీడియో వచ్చేసి శ్రావణ మాసం షాపింగ్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. అది నేను మమ్మీ అయితే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఏ షాపింగ్కి వెళ్ళాము, ఏం కొన్నాము, ఒక్కొక్కటి ఎంత కాస్ట్, అవన్నీ మీతో అయితే నేను షేర్ చేసుకుంటానండి. ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు మేము ఏ షాపింగ్ చేయలేదు. గోల్డ్ షాపింగ్ చేయలేదు, శారీ షాపింగ్ చేయలేదు, అమ్మవారికి నెక్స్ట్ బ్లౌజులు అవైతే ఏమీ కొనలేదు. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం మనమైతే. నేను మా అమ్మ వెళ్తాము. అక్కడ ఏ షాపింగ్కి వెళ్తామో కూడా ఐడియా లేదు. ప్రజెంట్ ఎండ చూస్తే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. రండి నాతో పాటు మీరు కూడా షాపింగ్కి వెళ్దాం. ప్రజెంట్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉందని స్కార్ఫ్ కూడా పట్టుకెళ్తున్నాం. ఇప్పుడు అయితే డబ్బులు ఇచ్చారు శారీ కొనడానికి. మన ఇంటి దగ్గర నుంచి మన అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాం. మా అమ్మ రెడీ అయిందా లేదో చూసేద్దాం రండి. అమ్మ రెడీ అయిపోయావా? మా అమ్మ అంటుంది ఇప్పటివరకు పడుకొని ఉన్నాను, నువ్వు వస్తానని వెయిట్ చేస్తున్నాను, అందుకని జడేసుకోలేదండి. ఓకే సరే అయితే రా అయితే వెళ్ళిపోవచ్చు అన్న. నాతో పాటు మా అమ్మ, మా అత్త, నేను అయితే వెళ్తున్నాను. దారిలో మా అక్క కనిపించింది, నేను వస్తానే అన్నది. ఒక 5 minutes ఆగండి అంటే అదిగోండి ఫైనల్లీ మా అక్క కూడా వచ్చింది. మీ అందరం కలిపి అయితే ఒక ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం షాపింగ్కి. వెళ్ళిన తర్వాత ఏ షాప్కి వెళ్ళాము, ఏం కొన్నాము, అవన్నీ మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే. ఫస్ట్ స్టార్టింగ్ అయితే లక్కీలో దిగుదాం అనుకున్నాము. మా అక్క అన్నది కంకటాలలో 60% ఆఫర్ ఉంది, పదండి ఒకసారి కలెక్షన్ చూద్దాము అన్నది. సరే కదా, మన 60% ఆఫర్ ఉంది కదా అని ఫస్ట్ అయితే మనం కంకటాల వెళ్దాం అనుకున్నాం. వెళ్ళే దారిలో మనకైతే ఎన్ని ర్యాకులు పెట్టారండి. 2 మనకి డబల్ ధమాకా కదా, అంటే మనకి ఫ్రైడే వరలక్ష్మి వ్రతం అండ్ సాటర్డే ఏమిచ్చి రాఖీ. డబల్ ధమాకా వల్ల మొత్తం మనకి రోడ్లు కానీ ఏవి అయితే ప్రజెంట్ ఖాళీ లేవు. మేము వెళ్ళే టైం వచ్చేసి 11:12కి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే మనము కంకటాలకి అయితే వెళ్తున్నాము. వెళ్ళగానే ఖాళీగా ఉంది. ఇదేంట్రా బాబు షాపింగ్ ఖాళీగా ఉంది, 60% ఆఫర్ అని ఉంది అనుకున్నాం. బట్ ఒకసారి వెళ్ళిన తర్వాత అవన్నీ శారీస్ అన్నీ చూస్తున్నాం. ప్రజెంట్ అయితే ఎక్కడ ఏ కలెక్షను లేదండి. కొత్త కలెక్షన్ అయితే ఏం లేదు, మనకి పాత కలెక్షన్ మాత్రమే ఉంది. కొత్తగా ఏ శారీస్ రాలేదు, డ్రెస్సులు రాలేదు, ఏమీ రాలేదు. అలాగే మేము మొత్తం చూసాం, మాకైతే కలెక్షన్ నచ్చలేదు. సెకండ్ అయితే మనం సిఎంఆర్కి అయితే వచ్చేసాం. అక్కడి నుంచి సిఎంఆర్లో కూడా కొన్ని శారీస్ అయితే చూసాము. అక్కడ కూడా అన్నీ ఓల్డ్ స్టాకే. ఆ ఓల్డ్ స్టాకే మనకైతే ఆఫర్స్ కూడా పెడుతున్నారండి. అంతేకాని న్యూ స్టాక్ తెచ్చి పోనీ రేట్ ఎక్కువైనా పర్లేదు, బట్ అసలు శారీస్ కూడా నాకేం నచ్చలేదు. జ్యువెలరీ షాప్ చూస్తే అస్సలు ఖాళీలు లేవండి. మన గాజువాక్లో ఖజానాలో అయితే అస్సలు ఖాళీ లేదు. అలా అని మనకు తెలుసు కదా, మన ఎవర్ గ్రీన్ లక్కీకి అయితే వెళ్ళాము. వెళ్ళగానే జనాలు అందరూ తోసేసుకుంటున్నారండి. ఏదో లక్కీలో ఫ్రీగా ఇస్తారు కదా శారీస్, పెద్ద సంతలా అనిపిస్తుంది నాకైతే శారీస్. బట్ మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయని ప్రతి ఒక్కరు, సాధారణ మానవులు కూడా కొనుక్కోవచ్చని ప్రతి ఒక్కరు లక్కీకి అయితే వెళ్ళిపోతారు. బట్ లక్కీలో, సిఎంఆర్లో, కంకటాల్లో ఎక్కడైనా ఓల్డ్ స్టాకే ఉందండి. ప్రజెంట్ అయితే ట్రెండింగ్ శారీస్ లేవు, డ్రెస్సెస్ లేవు, ఏమీ లేవు. ఏదో మనం తల్లికి ఆ రోజు పెట్టాలి కదా అని శారీకి మా మమ్మీని అయితే తీసుకోమన్నాను. మా మమ్మీ చూస్తుంది నాకును మమ్మీకిని. బట్ మేమైతే ఒక అరగంట తిరిగామండి శారీస్ కోసం. ఒక లక్కీలోనే తోసేస్తున్నారు. ఒక పక్కన ఏసీ రావట్లేదు, బిల్ కౌంటర్లో బిల్లులు ఖాళీ లేవు. అలానే ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఫస్ట్ ఫ్లోర్లో కూడా లక్కీలో జనాలు అలాగే ఉన్నారు. ఇదేంట్రా బాబు ఇలాగున్నారు లక్కీలోని. అదే 11:12కి అలా ఉన్నారు. అదే ఈవినింగ్ అయితే అస్సలే ఖాళీ ఉండట్లేదు. అస్సలు స్టాఫ్ని కూడా పెంచాలండి లక్కీలో, నాకైతే అలా అనిపించింది. ఫైనలీ మనమైతే లక్కీలో షాపింగ్ చేసేసి ఇంటికైతే వచ్చేసామండి. మన షాపింగ్ ఎన్ని షాపులు తిరిగేమో, ఒక్క లక్కీలో మాత్రమే సెట్ అయింది. ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను మీకు. మొత్తం 2 శారీస్ తీసుకున్నాం. ఒకటి నాకు, ఇంకొకటి మా అమ్మకి. 2 శారీస్ తీసుకున్నాం. ఇదిగోండి ఈ శారీ, నేను తీసుకున్న శారీ అయితే ఇలా వస్తుంది. మొత్తం బ్లౌజ్ అన్నీ కుట్టించుకుంటే బాగుందా. నెక్స్ట్ శారీ చూపిస్తానే. ఇదిగోండి నెక్స్ట్ శారీ. ఇది మమ్మీకి తీసుకుంది, తల్లికి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. వరమహాలక్ష్మి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా హస్బెండ్ బర్త్డే షాపింగ్ ఈవినింగ్ వెళ్తాం. అయితే బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం నేను, మా ఆయన. మా ఆయనకి ఒక బట్టలు అస్సలు అంటే అస్సలు నచ్చవండి. బట్టలు అయితే నచ్చితే లేదో చూడాలి. ఇద్దరు కలిపి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే ఏదో తాళాలు వేస్తున్నారు షాపింగ్ కోసం. ఆయన చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు, ఎందుకంటే మా ఆయన షాపింగ్ కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాడు. ఎక్సైట్మెంట్ ఏం లేదు, షాపింగ్ చూసుకోండి. మా ఆయన బర్త్డే షాపింగ్ అయితే నేను మా ఆయన బైక్ మీద అయితే స్టార్ట్ అయ్యాం.
ఈవినింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. అది కోర్మన్పాలెం వెళ్దాము, అక్కడ కొత్తగా జూడియో పెట్టారు, మ్యాక్స్ పెట్టారు, ఒకసారి వెళ్ళి చూద్దాం అన్నాడు. సరే కదా అని వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళగానే మనమైతే జూడియోలోకి అయితే ఎంటర్ అయ్యామండి. జూడియోలోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు, మా ఆయన అప్పుడే నీట్గా జుట్టు సర్దేస్తున్నాడు. సర్దగానే మనమైతే స్టార్ట్ అయ్యాము. అవ్వగానే షాపింగ్ అయితే చాలా అంటే చాలా పెద్ద జూడియో అండి. నాకు తెలిసి మన వైజాగ్లో పెద్దది ఏదైనా ఉందంటే ఈ కోర్మన్పాలెం జూడియో చాలా పెద్దదండి మనకైతే. అందులో కలెక్షన్ అంటారా, పెద్ద కలెక్షన్ ఎక్కడ లేదండి. చెప్తున్నాను కదా, జెంట్స్కైనా కలెక్షన్ ఎక్కడ. ప్రజెంట్ మనం అనుకుంటాం పండగల్లోని మనకు ఆఫర్స్ పెడతారు, కలెక్షన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటామా, ఆ టైంలో కన్నా నార్మల్ టైంలోని పండగలు ఏవి లేనప్పుడు వెళ్ళామనుకో మన మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మనం అడిగిన చూపిస్తారు కూడా. నాకైతే ప్రజెంట్ షాపింగ్ వెళ్ళిన తర్వాత అదే అర్థమైంది. జూడియో షాపింగ్ అయితే మొత్తం మా మాయ చాలా షర్ట్స్, టీ షర్ట్స్, నెక్స్ట్ ఏమిచ్చి అన్నీ ట్రై అయితే చేశాడు, నచ్చాయని కూడా చెప్పాడు. బట్ పక్కనే మ్యాక్స్ ఉంది కదా, దీనికన్నా బెస్ట్ ఉంటాయేమో అక్కడికి వెళ్దాము అని చెప్పి ప్రతిదీ ఇక్కడ జూడియోలో వేసుకొని పక్కన పెట్టి మ్యాక్స్కి వెళ్దామని తీసుకెళ్ళాడు. మ్యాక్స్కి అయితే అక్కడి నుంచి మనకి జూడియో నుంచి మ్యాక్స్ అయితే ఒక వాకబుల్ డిస్టెన్స్ అనేది 10 minutes. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము, అక్కడ మ్యాక్స్ పక్కన స్టైల్ యూనియన్ అనే ఒక షాపింగ్ మాల్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళాము. నేనైతే ఏం తీసుకోలేదండి, మాయవే ప్రజెంట్ బర్త్డే షాపింగ్ కదా అని అన్నీ చూస్తున్నాం ఏమైనా కలెక్షన్ ఉందా అని. ఇక్కడ కూడా అలాగే ఉందా, మా మాయకైతే ఏమీ నచ్చలేదండి. ప్రజెంట్ అన్నీ చూస్తున్నాను, నాకైతే చిరాకు వస్తుంది. దాని పక్కన మ్యాక్స్కి కూడా వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఏంటి ప్రతిదీ ఇప్పుడు షాపింగ్లు కట్టే టైం ఒకటి, వాళ్ళు కూడా ఏమైనా అడిగామనుకో అంత రెస్పాండ్ అవ్వట్లేదు బేగాన. బట్ మా హస్బెండ్ వెతుక్కుంటున్నాడు ఏమైనా దొరుకుతాయా, మనకి ఏమైనా దొరికిపోతాయని. అక్కడ కూడా మా ఆయనకి నచ్చలేదు. దాని తర్వాత జూడియో ఆపోజిట్ మనకి ఒక ఫ్యాషన్ సిటీ అన్న ఒక షాపింగ్ మాల్ ఉంది, అందులోకి వెళ్ళాడు. అక్కడే మనకి లిటరలీ ఒక 4 షాప్స్ ఉన్నాయి, అన్నీ పెద్ద పెద్ద షాప్సేనండి కోర్మన్పాలెం. మనకైతే అక్కడ కూడా ఏం దొరకలేదు. ఏంటి ఒక్కొక్కటి ఇప్పుడు రేటు వదిలేయండి, రేట్ సెకండరీ కానీ బట్టలు మాత్రం ఏం బాగోలేదు. అందులో 3 అంతస్తులు ఎక్కించాడు అక్కడ. నాకు చిరాకు వస్తుంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే పద నీ ఒకసారి నీ బట్టలు కూడా చూద్దాం, అప్పుడు నీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా అన్నాడు. అలా అని నా కౌంటర్కి తీసుకెళ్ళాడు, లేడీస్ కౌంటర్కి. చూసాను బట్టలు, బట్ నాకేమైతే ఏం నచ్చలేదు. అందుకని ఇంకెందుకులే వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. మాయ తీసుకో బర్త్డే షాపింగ్ అంటే మా ఆయనకి ఏం నచ్చలేదు, ఏ కలెక్షన్ లేదు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకుంటానులే అన్నాడు. సరే అయితే నీ ఇష్టం, నీ బర్త్డే అని చెప్పేసి మనమైతే ఒక చెరుకు రసం తాగుదామని ఒక షాప్ దగ్గర ఆగాము. చెరుకు రసం తాగేసాం, చక్కగా చల్లగా చెరుకు రసం తాగేసాం అండి. షాపింగ్ నుంచి ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. దాని తర్వాత మా ఆయన కటింగ్ షాప్ దగ్గర కటింగ్ చేయించుకుందాం అని వెళ్తే అక్కడ కూడా ఖాళీ లేదు. పదాన్ని ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడతో మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.